అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తీగలవారి వంటిల్లు. ఈరోజు మనం ఎంతో హెల్దీ టేస్టీ అయిన పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినగలిగే హెల్తీ పూల్ మకానాతో స్నాక్స్ తయారు చేసుకుందాం. మొక్కజొన్నల్ని పాపింగ్ చేస్తే పాప్కార్న్ ఎలా తయారవుతుందో అలాగే తామర గింజల్ని పాపింగ్ చేస్తే పూల్ మకానా తయారవుతుంది. మనం వీటిని స్నాక్స్గా చేసుకోవడానికి ముందు క్రిస్పీగా తయారు చేసుకోవాలి. ఈ పూల్ మకానా పాకెట్లలో వచ్చినప్పుడు మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. స్టవ్ పైన మందపాటి కడాయిని పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇవి సూపర్ మార్కెట్లలో, పతంజలి షాపులలో ఎక్కడైనా అందుబాటులో ఉంటాయి. ప్యాకెట్స్ ఫుడ్ కంటే ఇలాంటివి చేసి పెడితే పిల్లలు హెల్తీగా ఉంటారు. పిల్లల ఎదుగుదలకు, ఆకలి పెంచడానికి పూల్ మకానా ఎంతగానో ఉపయోగపడుతుంది. పెద్దవాళ్లకు బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది. ఈ మకానాన్ని లో ఫ్లేమ్లో వేయించడం వల్ల ఈ విధంగా క్రిస్పీగా తయారవుతాయి. ఈ పూల్ మకానాతో 2 రకాల స్నాక్స్ రెసిపీస్ని తయారు చేసుకుందాం. మొదటిది స్పైసీగా, రెండవది స్వీట్గా తయారు చేసుకుందాం. ముందుగా స్పైసీగా పెప్పర్ మకానాని తయారు చేసుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టి స్పూన్ నెయ్యి వేసి కరగనివ్వాలి. అందులో కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత వేయించిన మకానాన్ని అందులో వేసి కలిపేసుకోవాలి. అంతే, స్పైసీగా ఉండే పెప్పర్ మకానా తయారవుతుంది. కావాలనుకుంటే వీటిపైన చాట్ మసాలాని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు రెండవ స్నాక్స్ స్వీట్ మకానాన్ని తయారు చేసుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1/2 కప్ బెల్లం పొడి వేసుకోవాలి. బెల్లం కరుగుతున్నప్పుడు కొద్దిగా నీళ్లు చేర్చుకొని మెల్ట్ అవ్వనివ్వాలి. ఈ పూల్ మకానా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు నీరసం రాకుండా దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది. బెల్లం ఉడుకుతున్నప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసి కరిగించుకోవాలి. బెల్లం మొత్తం మెల్ట్ అయిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టిన మకానా వేసి కలుపుకోవాలి. మకానా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. అప్పుడే మకానాకి బెల్లం అంతా పట్టుకొని విడివిడిగా అవుతాయి. అంతే, స్వీట్గా క్రంచీగా ఉండే స్వీట్ మకానా తయారవుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.